వరకు పేదరిక నిర్మూలన, నిరుద్యోగత దీనికి సంబంధించినటువంటి ఇండెక్స్ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేయలే. 11 సంవత్సరాలు అయింది. ఎందుకంటే వీళ్ళు పావర్టీ ఇండెక్స్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ని, హెల్త్ని ఇంబైబ్ చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్ ఇంబైబ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. వాడు తినకుండా చినిగిపోయిన చొక్కాలు వేసుకొని నడుచుకుంటూ కొండలెక్కి గుట్టలెక్కి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని పైకి వచ్చాడు అనుకోండి, వాడు పేదరికం నుంచి బయటపడుతున్నాడు అని రాయడం తప్పు. వాడు ఆల్రెడీ ఇంకా పేదరికంలోనే ఉన్నాడు, కాకపోతే కష్టపడి చదువుకున్నాడు, నడుచుకుంటూ పోయాడు. ఒక పూట దీన్ని చదువుకున్నాడు అనుకోండి, చదువుకున్నాడు కదా అని వాడు పేదవాడు కాదని నువ్వు లెక్కలు వేయటం పొరపాటు. అది ఓకే. దేర్ ఆర్ సమ్ ఇండెక్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ గ్రాస్ జీడిపి ఏమో 5th పొజిషన్లో ఉంది. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్లోనేమో 120th పొజిషన్లో, 89 90th పొజిషన్లో ఉంది. దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ పూర్ అండ్ రిచ్ మధ్యలో. సో ఇదంతా కూడా ఏంటంటే ఊరికే మభ్య పెట్టుకునేటువంటి లెక్కలు ఇవన్నీ కూడా. పేదరికం తగ్గింది అనేది ఒక పొరపాటు. ఇంకా అదే పేదరికంలో మగ్గుతున్నారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు భారతదేశంలో. వీళ్ళు ఊరికే లెక్కలు చెప్పుకుంటున్నారు అంతే. అక్కడ డెవలప్డ్ కంట్రీగా మేము లిస్టులోకి వెళ్ళాలని. నువ్వు డెవలప్డ్ కంట్రీగా లిస్టులోకి వెళ్ళి ఇక్కడ కడుపు కాలింది అనుకోండి, ఏం లాభం? దాని బదులు అన్డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకున్నా పర్లేదు, వీళ్ళకి భోజనం పెట్టండి కడుపు నిండా పేదోడికి. ఓకే, అంటే ఇంటర్నేషనల్ లెవెల్ పేరు రావాలి దేశానికి అని చెప్పేసి ఈ రాంగ్ లెక్కలు చెప్పడం కరెక్ట్ కాదంట నేను. ఓకే.